హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే ఇప్పుడైతే టైం 8:30 అవుతుందండి. సో ఇవాళ అయితే మనం జాన్విత వాళ్ళ స్కూల్కి వెళ్తున్నామండి. జాన్విత అయితే మార్నింగ్ వెళ్ళిపోయింది. మనం అయితే ఇప్పుడు నేను, మా హస్బెండ్, ఇంకా హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. నేనైతే ఇలా కంఫర్టబుల్గా జీన్స్ అండ్ షార్ట్ టాప్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోతున్నామండి. చేతులు అట్టకూడదు. మనోడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయిపోయాడండి. లిఫ్ట్ ఎక్కాడంటే ఇంకా మామూలుడు కాదు. లిఫ్ట్ అదే అన్ని నెంబర్స్ అన్ని ప్రెస్ చేస్తూనే ఉంటాడు. ఇంకా లిఫ్ట్ అంటే ఎంత పిచ్చి అంటే చెప్పలేమన్నమాట, మామూలుగా కాదు. ఇంకోండి మనోడైతే వచ్చేస్తున్నాడు ఇక్కడ. స్లోగా ఇదిగోండి, ఇంక ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోయాము. కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. సో ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మార్నింగ్ టైం కదా, స్కూల్ బస్సెస్ అవి వెళ్తూ ఉంటాయి కదా, ఇంకా ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంక ఇక్కడైతే అదే చుట్టుపక్కల అలా వీడియో తీస్తున్నాను. ఏమైనా మంచి ప్లేసెస్ అట్లా ఏమైనా టెంపుల్స్ అలా ఉంటాయేమోనని. ఇదిగోండి, ఇక్కడైతే మనకి 40 floors అపార్ట్మెంట్ అయితే వచ్చింది. అదే చూపిస్తున్నాను అనమాట. బాగుంది కదా వ్యూ, అది బాగుంది చూడండి. ఏదో మన హైదరాబాదేనా అనిపిస్తుంది. ఇలా ఇదంతా చూస్తే మన హైదరాబాదేనా నిజంగా అనిపిస్తుంది. చాలా డెవలప్ అయిందండి హైదరాబాద్ అయితే. 10 yearsలో చాలా బాగా డెవలప్ అయింది. ఇంకా అయితే మనం వెళ్తున్నాం స్కూల్కి. అయితే మన ఇంటి నుంచి అయితే ఒక 45 minutes అలా జర్నీ ఉంటుంది. అంటే ట్రాఫిక్ లేదు అంటే, ఒకవేళ ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుందండి. ఇంకండి ఇక్కడైతే టెంపుల్స్ చూడండి బాగున్నాయి కదా, ఇంకా విగ్రహాలు. ఇదిగోండి ఇక్కడ విగ్రహాలు అన్నీ బాగున్నాయని చెప్పి తీసాను అనమాట. ఇక్కడ చూడండి జానక్ స్కూల్కా నువ్వు వెళ్తావు స్కూల్కి? ఇక్కడైతే మనోడికి ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి. స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే లేపేసాము వీడిని. ఇంకా మార్నింగ్ 7:30కి అయితే లేపేసామన్నమాట. అదే అనమాట, ఇంకా నిద్ర వచ్చేసి అలా ఇంకా డల్ అయిపోయాడు అనమాట. ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకున్న కొంతసేపు, ఇంకా అలా పడుకున్నాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే పడుకుని పోయాడు. ఇదిగోండి, ఇక్కడైతే మనం స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇది అవుటర్ దగ్గర ఉంటుందండి స్కూల్, చాలా లాంగ్. ఇంక ఇక్కడైతే స్కూల్కి వచ్చేసామండి. ఇంకోండి స్కూల్ అయితే రీచ్ అయిపోయాము. స్కూల్కి ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ గేమ్స్ జరిగే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. ఇంకొండ పక్కన అంతా పార్కింగ్, కార్లన్నీ పేరెంట్స్ చాలామంది వస్తారు కదా, వాళ్ళందరూ కార్ పార్కింగ్ అయితే మనం అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడైతే స్పోర్ట్స్ అంతా గ్రౌండ్, సూకర్ గ్రౌండ్ ఇది. సో ఇక్కడైతే జరుగుతున్నాయి అన్నమాట స్పోర్ట్స్ అన్నీ. Grade 1 అండ్ Grade 2 పిల్లలకి అయితే జరుగుతున్నాయి స్పోర్ట్స్. అంటే ఒక్కొక్క రోజు కొన్ని గ్రేడ్స్ వాళ్ళకి. ఇవాళ అయితే మన January 4th అయితే మన వాళ్ళదనమాట Grade 1కి. సో ఇక్కడైతే వచ్చారండి పేరెంట్స్, అందరూ కూర్చున్నాము. అలా మేము కూడా ఇంకా బ్యాక్ అయితే కూర్చున్నాము. ఇక్కడైతే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇక్కడైతే మనకి స్నాక్స్, పేరెంట్స్కి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సమోసా అండ్ టీ, కాఫీ అలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మన బుడ్డోడికి సమోసా అయితే ఇచ్చి లోపల కర్రీస్ తీసేసి పైన ఇది క్రిస్పీది ఉంటుంది కదా, అదైతే ఇచ్చాను, తింటున్నాడు వాడైతే. ఇంకా పేరెంట్స్ అందరూ ఇలా కూర్చొని చూస్తున్నాము. అదిగోండి అక్కడైతే స్నాక్స్ అవన్నీ ఇస్తున్నారు. ఇదంతే మన వ్యూ అనమాట, మన గ్రౌండ్ దగ్గర వ్యూ.
ఇక్కడ అయితే మనోడు సమోసా తింటున్నాడు. ఉంటుంది కదా, ఇది అది కారం ఉంటుంది, నేను తీసి పెడతాను ఓకేనా. ఇది ఇవి తీసాను, కారం తీసాను, ఇవి తిను ఓకేనా. అవి తిను, ఇది మళ్ళీ నేను ఇది అయిపోయాక తీసి పెడతా, ఇది అయిపోయాక తీసి పెడతా. ఇలా చూడు, ఏం తింటున్నావు, ఏం తింటున్నావు? సమోసా బాగుందా? ఇదిగోండి ఇక్కడ చూడండి, సమోసా తిన్నాడంటే చెప్తున్నాడు. ఇక్కడైతే స్పోర్ట్స్ మొదలయ్యే ముందు ఇక్కడైతే కొన్ని డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్ అవి జరుగుతున్నాయి. ఇక్కడైతే డ్యాన్స్ జరుగుతుంది, డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. ఇక్కడైతే మొత్తం అంతా షూట్ చేయలేదండి డ్యాన్స్, కానీ చాలా బాగా వేస్తారు పిల్లలు అయితే. వీళ్ళు మరి ఏ క్లాసు, మేబీ 5th 6th అలా ఉంటారేమో, చాలా బాగా వేశారు. ఇంక ఇక్కడైతే సాంగ్ పాడుతున్నాడు తనైతే, ఆ బాబు అయితే సాంగ్ పాడుతున్నాడు. ఇక్కడైతే మనోడు సమోసా అయితే తినేసాక కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది వీడికి. ఇంకా అక్కడైతే కలర్ఫుల్ చైర్స్ అయితే వేసారు, అవన్నీ కలర్స్ చెప్తున్నాడు అనమాట, ఎల్లో, ఆరెంజ్, బ్లూ అలా అని కలర్స్ చెప్తున్నాడు నేను అడుగుతుంటే. అక్కడైతే ఇంకా ఆ చైర్స్తో కొంతసేపు అయితే ఆడుకున్నాడండి, కొంతసేపే ఉన్నాడు. తర్వాత అయితే వాళ్ళ డాడీని ఇంకా ప్లే ఏరియాకి తీసుకెళ్ళమన్నాడు, అక్కడికైతే వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ. ఇంకా నేనైతే ఇక్కడ ఉండి ఈ స్పోర్ట్స్ అన్నీ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా దగ్గరగా అయితే కనిపించట్లేదని చెప్పి మనం ఫుల్ జూమ్లో పెట్టామన్నమాట జాన్వితాన్ని క్యాప్చర్ చేయడానికి. అదిగోండి March 1 అయితే స్టార్ట్ అయింది. అదిగోండి అక్కడ సింబల్ అయితే పెట్టాను కదా, జాన్విత అని చూపిస్తున్నట్టు. సో తనే మన జాన్విత, మన బుడ్డదనమాట. మంచి వెరైటీగా నడిచిందండి, చాలా నవ్వు వచ్చింది నాకైతే. March 1 అయితే ఇంకా అలా జరుగుతుందన్నమాట. జాన్విత అయితే బాగానే నడుస్తుంది, బాడీ అంతా ఊపేస్తూ. ఇంకా మంచి కామెడీగా అనిపించింది నాకైతే. అదిగోండి ఇక్కడైతే నన్ను చూసింది, అప్పటి వరకు చూడలేదు, ఇక్కడైతే చూసింది, మనకి బాయ్ చెప్తుంది, నేను బాయ్ చెప్తున్నాను అని చెప్పి అది కూడా నాకు బాయ్ చెప్తుంది. ఇంకెదరి వరకు వెళ్ళేదాకా ఇంకా అలా బాయ్ చెప్తానే ఉంది. అదిగోండి ఇంకా అలా గ్రౌండ్ చుట్టూరా ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా గ్రౌండ్ మధ్యలోకి అయితే తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. ఇంక ఇలా లైన్ అయితే ఫామ్ చేశారనమాట, ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ సెక్షన్ వైజ్ సెపరేట్ చేసి ఇలా లైన్స్ అయితే ఫామ్ చేశారు. ఇంకా అక్కడ కూడా నన్ను చూసి బాయ్ చెప్తుందనమాట, లైన్లో ఉండట్లేదు. ఇంకోండి ఎవరు చెప్పట్లేదు నాకు, అదే ఎవరు చెప్పట్లేదు వాళ్ళ పేరెంట్స్కి. మన జాన్విత అయితే ఇంకా ఆపకుండా చెప్తానే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంక తనైతే స్పోర్ట్స్ ఛాంపియన్ అంట. ఇంక ఇలా అయితే తనకి అలా, అదేంటో మరి నాకు కూడా ఐడియా లేదు, అలా చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి టేక్వాండో అనమాట. సో ఇక్కడైతే వాళ్ళందరూ వాళ్ళ ట్రైనీ ఉంటారు కదా, ఆయన కమాండ్స్తో చేస్తున్నారనమాట. ఇందులో అయితే జాన్విత లేదండి, ఇందులో జాన్విత అయితే పార్టిసిపేట్ చేయలేదు. తను యాక్చువల్గా టేక్వాండో కాదు, వేరే యాక్టివిటీ స్విమ్మింగ్ అనమాట. టేక్వాండోలో తను లేదు జాన్విత. సో ఇక్కడైతే పిల్లలందరూ టేక్వాండో చేస్తున్నారు. ఇక్కడ ఏదో పిరమిడ్ లాగా చేశారనమాట. ఇది చాలా మంచి యాక్టివిటీ అండి, చాలా మంచిది, మార్షల్ ఆర్ట్స్ కదా. సో
ఖచ్చితంగా అందరూ నేర్చుకుంటే బాగుంటుంది ఇది కూడా టేక్వాండో. సో వీళ్ళందరూ అది చేస్తున్నారనమాట. అందరూ టైమింగ్ ఒకే టైమింగ్లో మొత్తం అందరూ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి పిల్లలు. ఇది వచ్చేసి ఇది ఇంకో యాక్టివిటీ అండి. ఇది పారాషూట్ అనమాట. పారాషూట్ యాక్టివిటీ. ఇందులో అయితే జాన్విత ఉంది. మీకు అంత క్లియర్గా తెలియదు అనుకుంటా. సో ఇట్ సైడ్ రైట్ సైడ్ గ్రూప్లో ఉంది జాన్విత అయితే. సో ఇదేంటంటే ఎట్ ఏ టైం అనమాట, టీం వర్క్. అందరూ ఒకేసారి చేస్తున్నారు కదా, సో అలా ఒక టీం వర్క్ లాగా చేయాలి అనేది వాళ్ళ మోటివ్ అనమాట. సో దానికి అది ట్రైనింగ్ యాక్టివిటీ అది ఇచ్చారు. స్కిల్, ఎబిలిటీ అవన్నీ చూస్తారు, అన్నీ డెవలప్ కావడానికి ఇదొక యాక్టివిటీ, పారాషూట్ యాక్టివిటీ. ఇంక ఇది అయిపోయాక అయితే యాక్చువల్ స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడైతే రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఇంకా చాలా గ్రేడ్స్ అవి అయ్యాయి, సెక్షన్స్ వైజ్ చేశారు, స్టార్ట్ చేశారు స్పోర్ట్స్ అయితే. ఇంక ఇక్కడైతే నేను అన్నీ తీయలేదండి, అన్నీ షూట్ చేయలేదు. జాన్విత అదైతే షూట్ చేశాను. ఇంకోండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పరిగెడుతుంది కదా, తనే జాన్విత. బాగానే పరిగెట్టిందండి. పరిగెడితే నాకైతే భయం వేసింది, ఏమన్నా పడిపోతుందేమో. ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కదా, సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పడిపోద్దేమో అని భయం. ఫస్ట్ ప్లేస్. ఇదిగోండి ఇక్కడైతే మన జాన్వితకి రన్నింగ్ రేస్లో అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అదిగోండి అక్కడ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ దాని పిలుస్తారని. ఇక్కడ నేను అయితే దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోటో అయితే తీసాను, పిక్ అయితే తీసాను. అదిగోండి అక్కడే కంగ్రాచులేట్ చేస్తే నాకు నా వైపు చూసి అలా చూపిస్తుంది అనమాట, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి. అదిగోండి అక్కడైతే మన జాన్వితకి ఫస్ట్ ప్లేస్, గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇక్కడైతే ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని మధ్యలో మా ఊడు ఏం చేస్తున్నాడా అని వచ్చాను. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు, వీడిని అయితే తీసుకొచ్చారు అక్కడ కొన్ని గేమ్స్ ఆడిపిద్దాం కదా అని. ఇక్కడైతే ఆడుతున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకో గేమ్ స్టార్ట్ అయిపోయింది, శాక్ రేస్. ఇందులో అదిగోండి ఫస్ట్ పరిగెడుతుంది కదా జాన్విత. ఇందులో కూడా బాగానే పరిగెట్టిందండి. ఇదిగోండి శాక్ రేస్లో కూడా మన జాన్విత అయ్యే ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది దానికే. ఇక్కడ కూడా ఇంకో గోల్డ్ మెడల్ ఇచ్చారు ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు. సో ఆ రోజైతే ఇంకా చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగా ఆడిందనమాట, బాగా ఆడింది. సో ఇంకా ఫుల్ హ్యాపీ, గోల్డ్ మెడల్స్ వచ్చాయని ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ గేమ్స్ ఇంకా అప్పటికే 12:31 అలా అయిపోయింది. ఇంకా అయితే ఆఫ్టర్నూన్ అయితే క్లాసెస్ ఏం జరగవు, ఇంకా పర్మిషన్ అయితే అడిగి తీసుకెళ్ళిపోవచ్చు కిడ్స్ని అన్నారు. ఇంకా నేనైతే పర్మిషన్ తీసుకున్నాను. ఇంకా జాన్విత అయితే తన బ్యాగ్ క్లాస్లో ఉందంట, సో అదే తీసుకోవడానికి అయితే వెళ్తుందనమాట. ఇక్కడైతే ఇంక స్టార్ట్ అయిపోయామండి ఇంటికైతే. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.